హాయ్ అండి. హరే కృష్ణ. కృష్ణుడి దయ వల్ల అందరూ బాగుండాలి. ఈరోజు వెరైటీగా ఒక చిన్న పొడుపు కథ అడుగుతానండి. దానికి సమాధానం తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో చూద్దాం. తల నుండి పొగ చిమ్ముతూ ఉంటుంది, భూతం కాదు. కన్నులు ఎర్రగా ఉంటాయి, కానీ రాక్షసి కాదు. పాము పాకినట్టు పాకుతుంది, పాము కాదు. మరి ఏంటది? చూద్దాం ఫ్రెండ్స్, ఎంతమంది కామెంట్ చేస్తారు, ఎంతమందికి తెలుసు దీని యొక్క ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఈరోజు చెప్పబోయే కథ అమ్మ మాట. అమ్మ మాట, అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పుకుందాము. ఒక జలపాతాల నడుమ ఒక నది ఉందండి. ఆ నది చెట్టు పైన ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు గూడుకి ఒక చిన్న పిట్ట చిన్న చిన్న 3 పిల్లల్ని పెట్టుకుని సంతోషంగా కాలం గడుపుతుంది. ఒకనాడు తన పిల్లలు మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లల్లో ఒక పిల్ల గూడు నుండి తల బయటకు పెట్టి బయట ఏముందో చూద్దాం అని అంతా చూస్తూ ఉంది. అంతలో తల్లి వచ్చి పిల్లను కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడవద్దు, నువ్వు చిన్నదానివి, పెద్దయ్యాక కింద పడిపోతావు, లేదంటే శత్రువులు హఠాత్తుగా వచ్చి నిన్నెత్తుకెళ్ళిపోతారు. మీరు పెద్దయ్యాక నాలాగా బయటకు వెళ్ళి రావచ్చు అని ముద్దుగా మందలించింది. మరునాడు ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూడు అంచు వరకు వచ్చి బయట వింతలన్నీ ఆరాధిస్తూ చూస్తుంది. ఆ సమయంలో ఒక పెద్ద గాలి వీచింది. ఎటువైపు వీచిందో తెలియదు, ఎలా వీచిందో తెలియక ఆ పక్షి పిల్ల ఆగలేక నదిలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు వదిలేసింది. చూసారా ఫ్రెండ్స్, అమ్మ మాట ఎప్పుడు మంచి, అమ్మ మాట, అమ్మ ప్రేమ ఎప్పుడు మంచే కోరుకుంటుంది. ఈ ప్రపంచంలో ఏమీ ఆశించకుండా మన మంచి కోరుకునేది అమ్మ ఒక్కటే. ఆ శ్రీకృష్ణుణ్ణి ఒకరోజు గర్భంలో ఉన్న శిశువు అడిగాడంటండి, నువ్వు ఆ ప్రపంచంలో ఉండవు కదా, మరి నన్నెందుకు పంపిస్తున్నావు? ఆ భాష కూడా నాకు రాదు, నేను ఎలా ఉండాలి అని అడిగాడంట. అప్పుడు ఆ కృష్ణుడు నవ్వుతూ, అందుకే కదా అమ్మని సృష్టించాను, అమ్మ ఉన్నది అందుకే కదా, ఆవిడ నీకు అన్నీ నేర్పిస్తుంది, అన్నీ చేస్తుంది, అన్నీ నువ్వు పెద్దయ్యి నీకు అన్నీ నేర్చుకునే విధంగా చేస్తుంది అని చెప్పాడంట. కానీ అమ్మ ప్రేమ ఎంత గొప్పదోనండి. ఆ అమ్మ ప్రేమ కోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణున్నే అమ్మ ప్రేమ ఆస్వాదించడం కోసం శ్రీకృష్ణ అవతారంలో యశోదామాత దగ్గర అమ్మ ప్రేమను అనుభవించాడు. చూడండి పిల్లలు, అమ్మ చెప్పేది ఎప్పుడు మంచిగా చెప్తుంది. అమ్మ చెప్పిందంటే అది మంచే, చెడు మాత్రం కాదు. అమ్మ చెప్పింది వినండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ కథ కేవలం పిల్లల కోసమేనండి. చూడండి ఫ్రెండ్స్, అందరి పిల్లలకి ఈ కథని చూపించండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పొడుపు కథకి ఎంతమంది రిప్లై ఇస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసు ఈ పొడుపు కథ గురించి, ఎంతమంది విన్నారు చూద్దాము. ఎంతమంది విన్నారో చూసి ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు తెలిస్తే సరదాగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏముంటుంది దాంట్లో, మీకు తెలుసా తెలియదా చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ.